మంజు, ఇప్పుడు నేను ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాను. హాయిగా జీవించలేని జీవితం గడుపుతున్నాను. మీ జీవిత భాగస్వామిని నేను ఉండగా మీ శరీరంలో సగభాగం అంటూ ఇంకొక అమ్మాయిని తీసుకురావాల్సిన అవసరం మీకేమొచ్చింది? స్నేహితుడు ఫోన్ చేశాడు అని క్షణం కూడా ఆగకుండా వెళ్ళిన మీరు ఇంతలా మారవలసిన అవసరం మీకేమొచ్చింది? మీరుగా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. నాకు ఈ తిప్పలు ఉండేవే కావు. ఈ ఊరు దాటగానే నేనంటూ ఒకదాన్ని ఉన్నానని అసలు మీకు గుర్తుందా? మీకు ఎలాంటి ఆపద రాకూడదు అని ఆ స్వామీజీ చెప్పిన పూజ చేసి మీకు తాయెత్తిస్తే మీరేం చేశారు? ఆ తాయెత్తుని మీరు మీ చేతికి కట్టుకోకుండా సిరి చేతికి కట్టారు. అంటే నన్ను, నా మాటని తీసి దిబ్బలో పడేసినట్టుగా చేశారు. ఎందుకిలా చేశారు? మంజు, ఇప్పటి వరకు నువ్వు చెప్పినవన్నీ అన్నీ నిజమే కాదన్ను. చెవండి, సూటిగా ఒక్క ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? అడుగు మంజు. ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకున్నారా?